హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. మనం నిన్న ఈ ఏపీ బిఆర్ అంబేద్కర్ గురుకులాలో 5th అండ్ ఇంటర్మీడియట్ సంబంధించి ఏదైతే అడ్మిషన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఒక పేపర్ నోటీస్ గురించి అయితే మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఈరోజు వెబ్సైట్ని కంప్లీట్గా అప్డేట్ చేసే వాళ్ళు మనకి నోటిఫికేషన్ని అఫీషియల్ నోటిఫికేషన్ని కూడా జారీ చేయడమే జరిగింది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ వివరాలతో పాటు ఈ గురుకులాల అప్లికేషన్స్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో కూడా మనం ఒక వీడియో అయితే అందించుదాం అనమాట. సో ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దీంతో పాటుగా దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానివ్వచ్చు, లేదా ఈ వెబ్సైట్తో పాటుగా ఈ అఫీషియల్ నోటిఫికేషన్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన www.kotimiseva.com అనే వెబ్సైట్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు అనమాట. సో ముందుగా నోటిఫికేషన్ చూస్తే మనకి బిఆర్ అంబేద్కర్ గురుకులాలలో 5వ తరగతి నందు ప్రవేశము కొరకు ప్రకటన అన్నారు. ఇది 5th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ కూడా ఉంది. సో ప్రజెంట్ మనకి 5th క్లాస్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెక్ చేసుకుందాం. సో ముందుగా మనం చూస్తే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిఆర్ అంబేద్కర్ గురుకులాలకు విద్యాలయాల్లో, అంటే దీన్నే మనం APSWREIS అని చెప్పేసి పిలుస్తాం అనమాట. దీనికి సంబంధించి 2024-25కి సంబంధించిన విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్ష కొరకు, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. అంటే ఇప్పుడు మీ పాప లేదా మీ బాబు 4వ తరగతి చదువుతూ 5వ తరగతికి ఎంటర్ అవ్వాలనుకుంటే మీరు కంపల్సరీగా, అంటే అది కూడా మీరు బిఆర్ అంబేద్కర్ గురుకులాలలో సీటు కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, మీ పిల్లలు 4th చదువుతున్నారంటే మీరు ఈ 5th క్లాస్ అడ్మిషన్కి అయితే ఆన్లైన్లో ఎంట్రన్స్ టెస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. సో వీళ్ళు ఒక ఎగ్జామ్ డేట్ ఇస్తారు. ఆ డేట్ను మనం ఒక అడ్మిట్ కార్డు అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని మీ పాప లేదా మీ బాబు ఆ ఎగ్జామ్లో క్వాలిఫై మార్క్స్ సాధించినట్లయితే మీరు ఈ గురుకులాల్లో వాళ్ళని జాయిన్ చేయొచ్చు 5th క్లాస్కి. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో దీనికి సంబంధించి ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. సో లైక్ ఇందులో ఏజ్ అనేది, ఇవన్నీ కూడా రిజర్వేషన్ ఇవన్నీ కూడా. సో అదేవిధంగా ఏజ్ విషయానికి వస్తే మీరు SC లేదా ST క్యాస్ట్కి చెందిన వారు అయినట్లయితే కనుక మీ పాప లేదా మీ బాబు యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెప్టెంబర్ 1, 2011 నుండి ఆగస్టు 31, 2015 మధ్యలో పుట్టి ఉండాలి. వాళ్ళు అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. లేదా మీ క్యాస్ట్ OC లేదా BC కనుక అయినట్లయితే కనుక సెప్టెంబర్ 1, 2013 నుండి ఆగస్టు 31, 2015 మధ్యలో జన్మించి ఉండాలి. సో నేను చెప్పిన ఈ 2 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. వీటి మధ్యలో మీ బాబు లేదా మీ పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ దాంతో పాటుగా 2022-23 విద్యా సంవత్సరంలో 3వ తరగతి మరియు 2023-24 విద్యా సంవత్సరంలో 4వ తరగతి నిర్వహించిన ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల, అంటే మీ బాబు లేదా మీ పాప గవర్నమెంట్లో చదివినా పర్వాలేదు, ప్రైవేట్ స్కూల్లో చదివినా పర్లేదు, కానీ వాళ్ళు 2022-23లో 3వ తరగతి కంప్లీట్ చేసి 2024లో 4th ఇయర్ అంటే 4వ సంవత్సరం కంప్లీట్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రం ఎలిజిబుల్ అనమాట. సో అదేవిధంగా దాంతోపాటుగా వాళ్ళ పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అంటే ఆదాయ పరిమితి కనుక చూస్తున్నట్లయితే ₹1,00,000 మించకూడదు అనమాట. దట్ మీన్స్ మీకు వైట్ రేషన్ కార్డు కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ దీనికి. ఎందుకంటే మనకు రైస్ కార్డు ఇచ్చారంటే ఆటోమేటిక్గా దీనికి ఎలిజిబుల్ అనమాట. రిజర్వేషన్ సంబంధించి క్యాస్ట్ వైజ్గా ఇక్కడ వాళ్ళు సీట్ల యొక్క వివరాలు ఇచ్చారనమాట. మీరు ఇదంతా కూడా నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. సో పై పొందుపరిచిన సమాచారంలో ఇతర వివరాల కొరకు మీ దగ్గరలో ఉన్న, అంటే ఇక్కడ పైన ఇచ్చిన డీటెయిల్స్ కాకుండా మీరు దానికి ఎలిజిబుల్ కాకుండా ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఉన్నట్లయితే, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక బిఆర్ అంబేద్కర్ గురుకులాలకు సంబంధించిన ప్రధానాచార్యులు వారు, అంటే ప్రిన్సిపల్స్ ఉంటారనమాట వాళ్ళని. సో ప్రిన్సిపల్ కలిసినట్లయితే వాళ్ళు ఇంకొంచెం డీటెయిల్స్ అయితే ఇస్తారు మీకు. అదేవిధంగా ఏ సమయంలోనైనా సరే అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా అవసరమైన మార్పులు చేయటం కానీ ఈ నోటిఫికేషన్ రద్దు చేయడానికి కానీ కంప్లీట్ అథారిటీ ఈ వెబ్సైట్ వాళ్ళకు ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు పరీక్ష కేంద్రంలో స్వయంగా పర్యవేక్షించుకుని తగిన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలను. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి ఎవరైతే స్టూడెంట్ ఉన్నాడో స్టూడెంట్ యొక్క ఫాదర్ అండ్ మదర్ కూడా వెళ్ళవలసి ఉంటుందని చెప్పేసి ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ బాల్ పెన్ తీసుకురావాలి అండ్ పరీక్ష ప్యాడ్ తీసుకురావాలి, ఇలా రకరకాలు చెప్పారనమాట. సో దరఖాస్తు విధానం చూసినట్టయితే మనకి 25వ తారీఖు నుంచి జనవరి 25 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, ఆఫ్లైన్లో కాదనమాట. విద్యార్థుల దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ లేదా మీ దగ్గరలో ఉన్న బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో కూడా వెళ్ళి చేయొచ్చు. ఒకవేళ మీ ఏరియాలో మీ దగ్గరలో నెట్ సెంటర్ కనుక అవైలబుల్గా లేకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ మెన్షన్ చేసినా కానీ నేను అప్లై చేసి మీకు ఇవ్వగలుగుతాను. సో ఆన్లైన్ దరఖాస్తు విద్యార్థి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకున్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలంటే 5th క్లాస్లో మీరు అడ్మిషన్కి ఏ డిస్ట్రిక్ట్ కావాలి ఏంటి అనే వివరాలు కూడా కంపల్సరీగా వీళ్ళు ఇందులో మెన్షన్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట. సో నోటిఫికేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఆ
అప్లికేషన్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటి, మన అడ్మిషన్ తీసుకోవడానికి ఇచ్చిన స్కూల్స్ ఏంటి, డీటెయిల్స్ అన్నీ కూడా వివరంగా అందులో అయితే ఉంటాయన్నమాట.